शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपते नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా మనకి శ్రీరామనవమి రావడము, అలాగే ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడిగా కళ్యాణం జరగడము, 12వ తారీఖుని పౌర్ణమి, అద్భుతం కదండి. పౌర్ణమి రావడం వల్ల ఈ వారం మొత్తం కూడా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అందున వీళ్ళకి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కఠినంగా వాళ్ళు శ్రమిస్తారు. తెలివితేటలు ఎక్కువ, తెలివితేటల మీద అమోఘము, జ్ఞాపశక్తి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, సేవ చేయాలనే తత్వం ఈ మిథున రాశి వాళ్ళకు ఉంది. అంతేకాకుండా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి మీరు. కుజుడు ద్వితీయ భావంలో ఉన్న చంద్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ కుజచంద్రుడు మంగళయోగం ఏర్పడి చక్కటి కుటుంబంలో మీకు అద్భుతమైనటువంటి విశేషాలు కలగబోతున్నాయి. కుటుంబంలో వృద్ధి కలగబోతుంది, ధనవృద్ధి కలగబోతుంది, కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో ఆదరణ, కుటుంబ వృద్ధి అంటాం కదా, అలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా గాయకులకి చాలా చాలా కలిసి వచ్చే రోజులు. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. మీరు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కేతువుతో కలిసిన చంద్రుడికి కేతువు బలవంతుడు అయిపోతాడు, మిక్కిలి బలవంతుడతాడు. గురుదృష్టి కూడా ఉంది, శని దృష్టి ఉంది, 4వ భావానికి శని దృష్టి కూడా ఉందండి. అంటే ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు, అవరోధాలు ఎదుర్కొంటారు. మీ ఎగ్జామ్స్లోను స్టూడెంట్స్ అన్నమాట, పరీక్షల్లో. కానీ విజయం సాధించి తీరుతారు మీరు గురు ప్రభావం వల్ల. అలాగే తల్లిగారి గారుగా పరిస్థితి కొద్దిగా చిన్న ఇబ్బంది కలుగుతాయి, కానీ గురు ప్రభావం వల్ల ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీరు భూములు కానీ, వాహనాలు కానీ, ఆభరణాలు కానీ కొనుక్కుంటారు, కానీ స్లో అయిపోతూ ఉంటాయి. అది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుంటారు. అవి ఖచ్చితంగా గురు ప్రభావం ఉండడం వల్ల మంచిగా జరుగుతుంది. సంగీతం వాళ్ళు కూడా సంగీతంలో మీరు మేటి అనిపించుకుంటారండి. మీ ధాటికి ఎవరు తట్టుకోలేరు. అంత అద్భుతంగా మీరు ఈ వారం చాలా బాగుంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగం కలగడానికి, పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి చేయాల్సిందే. ఏదేమైనా 7వ భావానికి చంద్రుడు శని చూస్తాడు కాబట్టి కొద్దిగా మీ వ్యాపారస్తుల మధ్యలో, మీ వ్యాపార విస్తరణలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారాలు కొద్దిగా స్లో చేసుకుంటే మంచిది. మిథున రాశి వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ భార్యాభర్తల విషయంలో వస్తాయి. దాని గురించి మరీ ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయండి మీకు. ఏదేమైనా 8వ భావం బాగుంది అంటే మీకు అన్ని ఫేవరబుల్గా కండిషన్స్ ఉంటాయి. ఫేవరబుల్ థింగ్స్ ఉంటాయి. అంటే లా రిలేటెడ్ కానీ, కొన్ని చిన్న చిన్న కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ 8వ భావం బాగుండాలి. 8వ భావానికి గురుదృష్టి ఉండాలి. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా భగవంతుడు ఉంటాడు మిమ్మల్ని కాపాడడానికి. సో దానివల్ల మీరు బయటపడతారు. అది పక్కన పెడదామండి. ముఖ్యంగా 8వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు తరంగా వచ్చే ధనయోగం బాగుంటుంది. కొంతమందికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలా చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదైనా భాగ్యస్థానం బాగున్నాడు, దశమంలో ఉన్నాడు. కావున మీరు ప్రయాణాలు చేయడము, విదేశాలకు వెళ్ళడము, ఉన్నతమైన చదువుల రీత్యా వెళ్ళడము, దూర ప్రాంత ప్రయాణాలు, ఫ్లైట్లు కూడా ఎక్కుతారండి. రాహు బాహువులు మీకు చెప్తాను అనుకుంటాం కదా, అలా వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, ఇది చాలా బాగుంటుంది. అసలు ముఖ్యంగా చెప్పాల్సింది 10వ భావం ఎక్స్ట్రాడినరీ. 10వ భావం మీకు అద్భుతంగా ఉంది. అంటే కర్మస్థానం, మంచి పనులు చేస్తుంటాడు. ఆయన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు జరా, అది గుర్తుకొస్తుంటుంది మనకి. నువ్వు కష్టపడి పనిచేయి, ఆ యొక్క నిర్ణయం అనేది, ఆ ఫలితాలు అనేది నేను ఇస్తా అని కృష్ణుడు అంటాడు కదా, అలాగే మీకు జరగబోతుంది.
మీకు రవి బుధులు దశమంలో ఉన్నారు. దశమంలో రవి బుధులు ఉన్నారంటే దిగ్బలుడు రవి మంచి మంచి బ్రహ్మాండంగా చదువుకుంటారు. ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్కి అంటే బాగా చెప్తారు కదా జాతకాలు, వాళ్ళకి చాలా బాగుంటుంది. బిజినెస్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి, అలాగే లాయర్స్కి, ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఇలాగ ప్రొఫెషనల్గా అందరికీ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా శని రాహులు కలయిక, శని దశమంలో ఉంటే ఒకటి ఉందండి. జనరల్గా మీ జాతకంలో కూడా చూసుకోండి, దశమ శని వలన గంగా స్నానం చేస్తారట. ఎంత అదృష్టం అండి. రాబోయే కాలంలో మీరు చేస్తారు చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. గంగా స్నానం చేయడము, ఉన్న ఊరు నుంచి బయటకు వెళ్ళి జీవనోపాధి కోసం విదేశాలు వెళ్ళడము, అయితే ఉన్న ఊరు నుంచి బయటికి వెళ్ళడము జరగబోతోంది. మంచిదే. రాజకీయ రంగంలో పదవులు రాబోతున్నాయి. రాజకీయ రంగంలో మీకు ఉన్నతమైనటువంటి ప్రస్థానం బాగా ఉంటారు. మీ మాటకి చలామణి బ్రహ్మాండంగా, మీ మాటకి ఎదురులేదు. ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉండే శని రాహులు కదండి, ఏం తక్కువ ఉంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మరింత బ్రహ్మాండంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పక్కర్లా. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం, ఇవన్నీ కూడా కోల్ వింటాం కదా, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ వ్యవస్థలు, ఇవన్నీ కూడా శని రాహుల ఆధీనంలో ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా దశమంలో ఇంకొక ప్లానెట్ పొజిషన్ ఉందండో, బుధ శుక్రులు. వాళ్ళు ఉన్నారంటే చెప్పాల్సింది ఏముందంటే సినిమా రంగంలో అద్భుతంగా మీకు దశమస్థానం కాబట్టి అద్భుతంగా మీకు సక్సెస్ అవ్వడము. సినిమా రంగంలో డైరెక్టర్ పొజిషన్లోన, యాక్టర్స్ గాను, అయితే ప్రొడ్యూసర్స్ గాను, ఎక్కడ ఏది ఉన్నా సరే కళారంగంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. 12వ భావంలో గురుడు ఉన్నాడు. 12వ భావంలో గురుడు ఉన్నాడంటే కొద్ది ఖర్చులు అధికంగా ఉంటాయండి మీకు. ఇక రాగా మే వరకు కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే మీరు తిరుగుతూ ఉంటారు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్ అంటే పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కానీ కొద్దిగా మనస్పర్ధలు రావడానికి కొద్దిగా ఆటంకాలు ఎదురవుతుంటే ఒక్క నెల మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మే నెల వచ్చేసిందంటే మీరు కింగ్లు అంటే అద్భుతం, అది అద్భుతంగా ఉంది. సో ఈ విధంగా మిథున రాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు పదే ఎందుకు చెప్తున్నారంటే లాభాధిపతి అయ్యాడు ఆయన, అంటే మీకు పాపి కదా, 6వ ఇంటి వాడు అయ్యాడు, నీచ స్థితిలో ఉన్నాడు. అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారనుకోండి, మరి కొద్దిగా లాసులు వస్తుంటాయి కదా. అందుకని ప్రతి వారు కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడము, శ్రీరామచంద్రుడిని వారం మొత్తం కూడా అద్భుత వారం మొత్తం ఏంటంటే శ్రీరామచంద్రుడిని కొలుస్తుంటే శ్రీరామచంద్రుడిని కొలవడము, శ్రీరామచంద్రుడిని కళ్యాణం చేయించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయన్న ఏమాత్రం సందేహం ఉందా? లేదు కదా, మీరు చెప్పండి, అవునా? అంతేకాదు 12వ తారీఖున కూడా ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఆయన కళ్యాణం జరుగుతుంది ఆయనకి. అలాగే 12వ తారీఖు పౌర్ణమి. ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉందండి. మనం ఎంత పుణ్యం చేసుకుంటే, ఎంత దేవుని కొలిస్తే అంత పుణ్యం వస్తుంటారు కదా, అంత ఫలితాలు మిథున రాశి వాళ్ళు రాబోతున్నాయి. సో ఈ విధంగా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో కూడా నేను చేశాను, 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను. కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే, అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కకు పెడితే మనకి ఉగాది ఈ నెల 30వ తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకునేది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం, అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం, అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం, మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం మనం. కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు, మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి అన్నీ అంటే
రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం, శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టం. భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి, అంటే కష్టాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడా ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా? పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీతమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు, తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం, అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉంటాం. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలాగ చేయడం వలన మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.